సంతోషపడుతుంది
పంటలు పండి అని చెప్పి ఆ బుట్టలు నోట్లు వేసుకున్నాడు విషం బుట్టమ్మా రామునికి నిలవెల్ల విషం పొంగిపోయింది. రాముడు తన మీద ప్రవలించి పట్టుకున్నాడే. ఎల్లమ్మ తల్లి శ్రీకాడి మావుడి శివాళ్ళ గద్ద మీద కొడుకే ఆపద వచ్చిందని చెప్పి నాయనా విష్ణుదేవా మరి ఎంతసేపు చెప్పినా నాయనా శంకర మరి అలనాడు 5 మంది విశ్వ బ్రాహ్మణులు పిలిపించి అలనాడు పరశురాముడి దగ్గర పంపించి కలువ పుల్లలు తీసుకొని ముక్కు లోపల తీసిన 3 తానాలు రాముడు లేచి కూర్చున్నాడు. అలా కలియుగంలో 5 మంది విశ్వ బ్రాహ్మణులు పుట్టాల మీరు ఏదంటే చందన వేసుకున్నారు. మీరు గట్ట చందన వేసుకొని వాళ్ళకి దివెన ఆటి పెట్టి ఆడికెళ్ళి రాముడు
పంజవాళ్ళు బామాది రామ మాతోని ఆడడానికి వచ్చినవరా రామయ్య మరి పొంగురాలు ఆట ఆడదామని చెప్పి పొంగురాలు ఆట ఆడబట్టి రాముని ఒక్క పొంగురం పెట్టి 7 మంది పొంగురాలతో కొట్టినా కానీ రాముని పొంగురం కలుగుతలేదు. రాముని పొంగురం కింద కూడా కలుగుతలేదట. 7 పొంగురాలు ఆడబెట్టి రాముని పొంగురాలు కొట్ట వరకల్లా రాముడు ఒక్క పొంగురంతో 7 మంది పొంగురాలను వడగొట్టినాడు. మరి అలనాడు కొడేళ్ల పందెం ఆడేరు. కొడేళ్ల పందెం లోపల రాముడే గెలిచిండు. కోడేళ్ల పందెం లోపల రాముడే గెలిచిండు. సర్వదేవుల పందెం లోపల రాముడే గెలిచినాడు. మరి రాముడిని ఒక్కని వంగబెట్టి 7 మంది పిడిగుద్దులు గుద్దినప్పుడు కూడా ఓడుతున్నాడు. రాముడేమంటున్నాడు, అయ్యో బావలారా ఇప్పటిదాకా నన్ను మీరు గుద్దిర్రా, ఇప్పుడు నేను గుద్దుతారా? మీరు వంగురు బావలారు అన్నప్పుడే వాళ్ళు కడాకల వెనుకబెట్టడము. 7 మంది మీద బావులు మన చెప్పి రాదు అమ్మలారా. గడగడ వణుకుతున్నారు. రాముడు ఒక గుద్దు గుద్దిందంటే మన వైపు పురుగు అంటే మనం అయిపోతావు వాళ్ళని ఆడిన. మరి రాముడితో మనం ఎట్లా గెలవాలరా? పన్న గుర్రానికి రోలట వేసినట్టు మనం ఏదన్నా పొంకాలని చెప్పి ఓ మారుతున్నామయ్యా. ఇప్పటిదాకా మా తాత ముత్తాత మా బామ్మ తండ్రి తల్లి పేరు చెప్పి మిమ్మల్ని కొట్టినవరా? నువ్వు కూడా మీ ముత్తాత తాత మీ అమ్మ తండ్రి తల్లి పేరు చెప్పి మమ్మల్ని కొట్టినవరా? రాముడు అన్నాడు 7 మంది వందిర్రు. రాముడు చేయికి పై చేపిండు. 7 మంది మా మేనబాబులు వంగిరాలే. మరి కైలాసం లోపల మా తాత శివయ్య అన్నాడు పరమానాడైనా పంచాలగిరివల్ల మా అమ్మమ్మ పార్వతమ్మ చిన్నమ్మ గంగమ్మ మధ్యాహ్నం బాబుల లోపల నా తమ్ముడు సిక్కనయ్య చంపడేసుడు డొక్కలేసుడు. మా చెల్లెలు సిరియాల గౌరమ్మ అమ్మ రేణుకాదేవి రామునికి తండ్రి పేరు యాదకొస్తలేదు. చిన్నగా ఉన్నప్పటి నుంచి నా తండ్రి నా కౌపియబాయ, నా తండ్రి పేరు నాకు తెలియబాయ. నా తల్లిని కూడా నేను నా తండ్రి నేను ఇప్పటి వరకు కలగబోతు. రాముడానికి అమ్మమ్మ వేసిన ముహూర్తాలు ఇదే మంచి సమయం అని చెప్పి మలిచెట్టి రాజులు మేనబావలు మీరు తండ్రి వచ్చినాక పిల్ల తండ్రి పుట్టిర్రా. మరి కమలవాడు తీయడి కళ్ళది కన్నది మేమ్మ గొల్లవాడి పుల్లలు చల్ల కన్నది. తిరుమత వల్ల తీగ వెచ్చల పుట్టిన పడమతో వల్ల మీరు మచ్చ వెచ్చల పుట్టిన సాలవాణి సారసీల కాలమని కన్నది మీ అమ్మ. ఓటోని కొబ్బరి బెల్ల కాదమని మిమ్మల్ని కన్నది రామో. రాముని ఎన్నో మాటలంట ఉంటే రాముడు అలలా రామయ్య. ఇక్కడయ్యా బావలారా మా తల్లి ఈడలేదని చెప్పి మా తల్లిని ఎన్నో మాటలంటున్నారా? మట్టి మవరం పోయి మా తండ్రి పేరు తెలుసుకొని వచ్చి మీ ప్రాణం తీయబోతే నా పేరు రాముడు కాదని చెప్పు. అడిగెళ్ళి రాముడే భార్య
కొన్నవో దూపలు ఎంత కొన్నవో మరి కన్న తల్లి కడుపు చూస్తుంది అలనాడైనా పండులల్ల పండు ఏ పండు దీపంటే కడుపు పండే దీపిలా మరి కాయగొట్టు మామిడి కలిసిన వైరవు తెప్పిన వాళ్ళు లెక్క మొక్క చిన్న చేసిన కొడుక రామయ్య ఏమి ఆపద కలిగింది ఏమి సంపద కలిగింది అని ఆడు నీకేమన్నా అపాయం వచ్చినా రావా రేణుక పంచదేవత అమ్మ చెల్లి అన్ని ఆటలలో నేనే గెలిచిన అలనాడైన నాకు కూడా పూలారేసి పంపించినే రే తల్లి ముగ్గురు మానాడు పెద్దలు నాకు కలిసి తొగదాలు చూపించిన నేను నాకు పద్యం చెప్పిన తల్లి పద్యం అంటే ఏం కదా అని కదా నాకు ఏటువంటి పద్యమో పాడుదా రామ అన్నప్పుడు ఎల్లమ్మ పేరు మీద పద్యం పాడుతున్నాడే మరి ఏదమ్మా ఎల్లమ్మ మరి ఎంతసేపు చెప్పినా నా తండ్రి ఏడ ఉన్నాడే చూపియవే అమ్మవారు నేను గారేనుకో నీ తండ్రి పేరు చెప్పమని నన్ను అడుగుతున్నావు రావా బండ మీద ఇచ్చినాగా బాబు తెలియదు పేరు తెలియదు రామో రామయ్యో ముప్పందు గండ్ర వాయిన ఎల్లమ్మ బండ మీద పెట్టి చెప్పవే నా తండ్రి పేరని చెప్పి కాలు తొలదంటున్నాడు కనకర గొంతులు కోసి కాంకర గద్దల పాలు చేస్తే అమ్మవారు నేరుగా చెప్పవేనా తండ్రి పేరని
రాముడు అమ్మవారి ఎల్లమ్మ పంచదేవత నా భర్త మునిరాజు వర్ణమైపోతప్పుడు బావారి ఎరుగా ఎల్లమ్మ ఈ కొడుకులు ఉండి అన్ని బాధలు పెట్టినా నా పేరు చెప్పుకున్నా తప్పులోని బాధలు పేరు చెప్పకే నన్ను తప్పిలోని బాధలు పేరు చెప్పినట్టు ఉంటే పత్తికాయ వరం శిరసు మలిగిపోయి మర్రమైపోతామన్నాడే పండగాల్చింది ఎల్లమ్మని పచ్చామని వర్ణించుండు రామయ్య ఎల్లమ్మని మారు మారు దెబ్బలు మర్దించుకుంటా కాలు మీద కాలు పెట్టి ఊపు తొక్కుతున్నాడు అమ్మవారు ఏరికమ్మ ఏరికమ్మ ఎల్లమ్మ ఓ కొడుక రాముల రామస్వామి తల్లి కాలెత్తి నన్నొద్దురా చెల్లెల్ని చెయ్యెత్తి కొట్టొద్దురా నెల్లు గర్వవంతు మోసినారా పదినెల్లు పాలెత్తి సాగినరా స్వాధీన ప్రేమలన్నీ ప్రేమలన్నీ కవులల్ల కలిసినాయా నా కొడుక పెట్టిన ప్రేమలన్నీ ప్రేమలన్నో పెట్టల్ల వాయిరా నా కొడుకో అమ్మవారు ఏనుగమ్మ రేణుకమ్మో ఓనాడ జంగవయ్య మా నాయన మన్నంత లోకులంతా లోకులంతా మైతాంగి పూజలల్లా చేసుదేరా పిరికాల తమని నేను పెట్టినానా బ్రహ్మాలు గుండురా మా నాయన పిరికాల దొక్కరా మా నాయనో కుర్బాని గుండురా ఓ శంకరా కుర్బాని దొక్కరా మా నాయన అమ్మవారు ఏనుగమ్మ రేణుకమ్మ ఓనాడ జమలక్ష్మి జమలక్ష్మి ఎక్కడెళ్ళి పోతువయ్యా ఓనాడ బొమ్మంత పూలేలా ఓ తిరిమినాదో నీ కొడుకులు పుట్టినాదా ఓనాడ నిన్నల్లా అడుగుతుర్రు ఏమని చెప్పవాలే ఓనాడో అమ్మవారు ఏనుగమ్మ రేణుకమ్మ వరవర కన్నీరమ్మ ఎల్లమ్మ దేవి వరవయ్య వట్టెనమ్మ గారేగా అమ్మవారు ఎల్లమ్మ గాదేవి ఎల్లమ్మ దేవి వరవర కన్నీరు వలపోయ్య వట్టెనమ్మ ఎల్లమ్మ కొడుకా రామయ్యని తండ్రి పేరు చెప్పుమని నన్ను తగిన బాధ పెడుతున్నవరా 9 నెలలు గర్భమందు పోసిన 10 నెలలు పాలిచ్చి సాధిన పరశురామ మరి ఆకాశాన్ని తగ్గడం అగ్గికుండం కలిసి అగ్గికుండం తగ్గడం చేసినా కానీ నీ బాబు పేరు రాముడే రాముడు పరశురాముడు అగ్నికుండం కాల్చింది ఎల్లమ్మని తీసుకొచ్చింది అగ్గికుండం వేసిండు అమ్మవారు ఎల్లమ్మ పంచదేవత ఏమనుకుంటుంది కొడుకుల పడి కొడుకులు బేగర్లోని కొడుకులు బిడ్డలోని బిడ్డలు బాధ్యులోని బిడ్డలు నా ప్రాణం పోతుంది నా శబల పోగులు అంటే మరి అగ్నికుండంలోకి వెళ్ళి మాయపోయి అమ్మవారు పంచదేవత నా తల్లిగారి పట్టం మా నాయన పట్టం కైలాసం వెళ్ళిపోతుందని చెప్పి అమ్మవారు గారేను అమ్మవారు గారేను తల్లి కూడా తల్లి ఎల్లమ్మ
బ్రహ్మాదులు శంకరుడు కురుడు అన్నాడు గరుడు గరుడు కురుడు కుమేరుడు అందరూ అలనాడు మూడు విషాలకి ఇంకొని అడవేశాలు కట్టుకొని బతుకమ్మ ఆడుతున్నాడు. రాముడు వచ్చుడు వాళ్ళని గుర్తుపట్టుడు అయ్యా తాతలారా మరి ఎందుకని ఇట్లా ఆడుతురంటే అలనాడైనా మరి కైలాసము లోపల అలనాడైనా భూలోకము లోపల అలనాడైనా మరి గద్దర వస్తుంది. అందు గురించి మేము ఇట్లా ఆట ఆడుతున్నామయ్యా. సరే తాతలారా ఎంతసేపు చెప్పినా మా తల్లి వచ్చిందా మీ దగ్గర? మీ తల్లికి ఇక్కడ రాలేదు అయినా మరి మీ తల్లి రాలేదంటే మా తల్లిని నేను బయటికి తీసుకొని వస్తాను. ఏమి చేస్తారన్న రాముడే రాముడు రాముడు కొలపచ్చ రామయ్య నాడు ఎన్నో కొడుకు ఎగినాగకి మరి రాముడు శంకరుని శివపీఠ వెంట నీడ వచ్చిండు. నా తల్లిని ఎట్లా నేను బయటకు తీయాలని నేను ఎట్లా గుంజాలని చెప్పి ఎల్లమ్మ కొంగుబట్టి గుంజాబట్టి ఎల్లమ్మ కొంగుబట్టి గుంజుతా ఉన్నాడు రాముడే. దేవాలయంలో చూస్తుంటే రాముడు ఎల్లమ్మ కొంగుబట్టి గుంజబట్టినమ్ము. కొంగుబట్టి గుంజినప్పుడు దేవాలయంతులందరూ కళ్ళవార చూస్తున్నారు. అమ్మవారి ఎల్లమ్మ ఏమంటుంది? కొడుక పరశురామా మరి కన్నతల్లని కడతలు లేకుండా కొంగుబట్టి గుంజినవు రాని కొంగుబట్టి గుంజాలంటే ఎవరు వశము కావాలరా? మరి చేసుకున్న మగవాడైతేనే కొంగుబట్టి గుంజుతాడు రా. కొడుక రామయ్య పాపస్తముతోని నన్ను కొంగుబట్టి గుంజినవు రామా. ఈ పాపాస్తం ఉండొద్దు రామా. కొడుక రామయ్య రామస్వామి నీ పాపాస్తం ఉండొద్దురా రామ. పరశురామన్నప్పుడు రాముడే రాముడే అస్తమా నా తల్లి కొంగుబట్టి గుంజలమే అస్తమా నీవు. ఈ అస్తం ఉండొద్దు అని చెప్పి గంట కొట్టాలి మీది చేసిండు. గంట కొట్టాలి రయ్యిరా ఇది కుంటా గంట కొట్టాలి వచ్చింది చెయ్యి నరికినాది. మరి గంట కొట్టాలి తోని అలనాడు రాముని అస్తం తెగిపోయే అస్తం తెగిపోయింది. ఎల్లమ్మ ముంగళ మామూలు కప్పకంతులు వేస్తున్నది. కొడుక రామ పరశురామ ఎంత పని చేసివిరా అస్తమే చెప్పుకుంటువిరా. మరి ఎంతసేపు చెప్పినా అస్తం ఉందిరాబో అని చెప్పి మరి అలనాడు అస్తం వచ్చింది. ఎల్లమ్మ ప్రాణాల మీద పడ్డది. తల్లి మరి నాకేమన్నా కల్లా కలియుగలో మన దేవరాజు పట్టుబట్టు కల్లా కలియుగం పుట్టమంత ఉంది పెరగమంత ఉన్నది. మరి అలనాడైనా దొడ్డి కాడబట్టే దొడ్డి ఉప్పలమ్మో కావాలి. చేను కాడ మునిస్తే చేను ఉప్పలమ్మో కావాలి. మరి బాయి కాడ మునిస్తే బాయి కాడ ఉప్పలమ్మో కావాలి. మరి కొల్లారు లోపల మునిస్తే కొల్లారు ఉప్పలమ్మో కావాలి. మరి 5 ఏళ్ళ అస్తముతో నువ్వు అలనాడు మునుగాల తల్లి మరి కిస్తనేమో బాధంటే బాలకాయ పరవన్న వంటలు మరి కిస్తే రక్తం వెళ్తే రక్తశాంతి. 5 ఏళ్ళ అస్తము లోపల ప్రజలు నుండి గుడి గోపురాలు కట్టి నిలబెడతారు తల్లి. మరి ఎంతసేపు చెప్పినా పరమన్నమేమో నా కొడుకు పరశురామునికి ఇస్తుంది. మరి ఒడివాళ్ళు అలనాడైనా సన్నయ్యేమో నాకెత్తదమ్మా.
నింపుకొని అలనాడు గోపురాలు కట్టి సన్నయాటలు మేడి ముద్దలు వడికంగా వడవాల బియ్యం పోసి తల్లి ఉప్పలు పని కొలిస్తే